మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. కందుకూరు నియోజకవర్గం బడేవారిపాలెంలో మంచినీళ్లు లేక కష్టాలు పడుతున్నారు. అసలు ఎందుకు వాళ్ళకి మంచినీళ్ళు రావట్లేదు, వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే తాత. నమస్తే అమ్మా. సో మీ ఊర్లో మంచినీళ్ళు అందుతున్నాయా? మంచినీళ్ళు మాకు 15 రోజులకి 20 రోజులకి ఒక రోజు వస్తున్నాయి. నీళ్ళు ఇబ్బంది. పోయినసారి సంక్రాంతి పండుగప్పుడు ఒక నెల రోజులు కరువు అయింది. మన అమ్మవారి తిరణాలు చేస్తుంటే ఆ రోజు నీళ్లు లేవు. నీళ్లు లేనిది ఏ పని చేయలేవు ఈ రోజుల్లో. నీటి బాగా ఇప్పుడు 15 రోజుల నుంచి నీళ్ళు రాక రాత్రి వచ్చి నీకు వచ్చిన నీళ్లు మళ్ళీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది నీళ్ళకి. గవర్నమెంట్ కొలాయిల నుంచి ఏమన్నా మీకు నీళ్ళు అందుతున్నాయా? గవర్నమెంట్ పైనుంచే రాళ్ళు పడిచారు నీళ్లు మాకు వచ్చే నీళ్ళు. అవి రావడం పైన ట్రబుల్ అవుతుందో లేక వేయటం తేడో లేక వీళ్ళు తీసుకురావడం తేడో గుర్తులేదు. నీళ్ళు అయితే మాకు సరిగా అందటం లేదు, ఇబ్బంది పడుతున్నాం. అంటే ఈ ఎండల వల్ల అంటారా, లేకపోతే ఎండల వల్ల నీళ్లు లేకపోవడం అంటారా, లేకపోతే వర్షాలు పడకపోవడం వల్ల అంటారా? వర్షాలు నీళ్లు రాళ్ళు పడిచేలో నీళ్ళు ప్రాజెక్టులు బాగానే ఉన్నాయి. పైనుంచి వేసేవాళ్ళు నీటి కొరవైంది గుర్తులేదు, లేక వీళ్ళు తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న సంగతి మాకైతే తెలియదు. ఊళ్ళోకి నీళ్ళు అందటం లేదు. అదే విధంగా మీ ఊర్లో బోర్ వేస్తే నీళ్ళు పడుతున్నాయా? పడుతుంది కానీ ఉప్పు నీళ్ళు పడుతున్నాయి. అందరూ వేసుకోలేకున్నాడు, బోర్లు కూడా వేసుకోలేక. కానీ 2 బోర్లు వేసుకొని మా ఊరు తరఫున ఆ బోర్లు తాగేటని కూడా వేసి మడిచి ప్రాబ్లం చేసి ఇక పట్టకపోయి ఆ బోర్లు కూడా అయినా మా గవర్నమెంట్ కానీ ఎవరైనా రిపేర్ చేసి అయితే మాకు ఏమైనా పని అవుతుంటుంది. నీళ్ళు చేసే దిక్కు లేదు మాకు, అది మెయిన్. మీ ఊర్లో బావిలు కానీ చెరువులు కానీ అవన్నీ ఎండిపోయి ఉన్నాయా? లేకపోతే బావులు ఎండిపోయి కుంటలు ఉండి కుంటలో మంచినీళ్ళు తెచ్చుకొని తాగుతున్నాం. అవి ఇప్పుడు కుండలో తెచ్చుకొని తాగుతున్నాం. బావులు ఉండి బావులు చేతుకొచ్చుకొని తాగుతున్నాం మేము. అవి గవర్నమెంట్ కానీ మీరు ఎన్నుకున్న నాయకుని కానీ ఎందుకు అడగలేకపోతున్నారు? అడిగితే ఇదే చెప్తుంది, ప్రాబ్లం వస్తాను ఇదిగో వస్తాను అదిగో వస్తాను అని చెప్పుకుంటా పోతున్నారు. అది ప్రజెంట్ అయితే ఎన్నికల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి కదా తాత. సో ఈ ప్రచారం చేస్తున్నప్పుడు ఆ టైంలో మీరు అడగొచ్చు కదా, మా ఊరికి నీళ్ళు లేవని. మమ్మల్ని ఎవడు ఓట్లు వేయమని అడిగిన వాళ్ళు లేరు, మేము చెప్పిన వాళ్ళు లేదు. మేము అనుకున్నా ఉన్నాం సైలెంట్గా. ఒకవేళ వచ్చి అడిగితే అడుగుతారా మీరు? అడిగితే ఇబ్బంది ఏం లేదు, ఈ మాట అడుగుతాం, మాకేం ఇబ్బంది. వారానికి ఒక్కసారి వస్తున్నాయి వాటర్. 15 రోజులు ఏంది వచ్చి రాత్రి వచ్చి నీళ్ళు. సో అయితే మీకు ఎలా వాటర్ చెప్తుండే కదమ్మా. అప్పుడు 2 దిక్కలు 2 సేబోర్లు ఉన్నాయి గవర్నమెంట్. అవి మన రిపేర్ ఇటీవల యువతలు మేము తగులాడితే ఇట్లా చేపించారు పంచాయతీ సెక్రటరీ. బోర్లు నీళ్ళు వస్తున్నాయంటే బోర్లు నీళ్ళు కొట్టుకొచ్చుకొని తెచ్చుకుంటున్నాం. అయితే వారానికి ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్లు వారం రోజులు బోర్ల నుంచి తెచ్చుకొని కొట్టుకొని వస్తారు. అవును, అది జరుగుతుంది అట్లమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇలా ఎప్పటి నుంచి నీళ్ళు రావడం లేదు మీకు? మాకు అప్పుడప్పుడు వస్తున్నాయి, అప్పుడప్పుడు రాలేదు. వర్షాకాలంలో కూడా ఇలానే ఉంటుందా? వర్షాకాలం వస్తాయా? వర్షాకాలంలో వస్తున్నాయి కానీ ఎండాకాలంలో అయితే రావట్లేదు. సో ఎందుకు ఎవరిని అడగలేకపోతున్నారు మీరు? అడుగుతున్నాం, అయ్యా పైన రాలేదు అది ఇదే చెప్తున్నారు, రావట్లేదని చెప్తున్నారు. సో మీరు ఎన్నుకున్న నాయకులను అడుగుతున్నారా? అడుగుతున్నారా? అయితే వాటర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? అయితే ఇప్పుడు ఇక్కడే మామూలు బోర్లు ఎట్టో తంటాలు పడుతున్నాం. వారానికి ఒకసారి అయితే వాటర్ వస్తున్నాయి. ఇబ్బంది పడుతున్నారు చాలా. ప్రభుత్వం దీన్ని గవర్నమెంట్ చెప్తున్నారా దీన్ని? ఇలా ఇక్కడ వర్కర్లను అడుగుతున్నాం, వాళ్ళు అయ్యా పైన రాలేదు, ఆడ రాలేదు, ఏడు రాలేదు. ఇంకా పైన గవర్నమెంట్ కంటే గవర్నమెంట్ మనం అందరం ఏడబోతున్నాం. ఇక్కడ ఉండే స్టాఫ్ని అడుగుతాం. ఇంకా వాళ్ళు రానప్పుడు మేము అట్ట మా తంటాలు మేము పడుతున్నాం. ఓకే తాత. సో ఎప్పటి నుంచి ఇలా మీకు మంచినీళ్ళు రావడం లేదు సార్? 3-4 నెలల నుంచి రావట్లా. 4 నెలల నుంచి మంచినీళ్ళు అనేవి రావట్లా. అంటే ఈ ఎండాకాలంలోనే ఇలా ఉంటుందా లేకపోతే వర్షాకాలంలో కూడా? వర్షాకాలంలో కూడా కొన్నిసార్లు అట్నే ఉంటారు, సరిగా రావట్లేదు అసలు. అదేదో చెడిపోయిందనే అది అందువల్ల. సో ఎందుకు ఇంకా బాగా చేపిలేకపోతున్నారు? వాళ్ళు ఇక్కడ మండలంలో అధికారులు సరిగా స్పందించక వాళ్ళు ఎవరిని అడిగినా కూడా మాకు తెలియదు అంటున్నారు. మండలంలో నాయకులను అడగాలి కదా మీరు? ఇక్కడ మండలంలో అధికారులను అడిగాం కానీ ఇంకా స్పందించట్లేదు. సో ఇలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారా? నీళ్ళకి మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఊరందరం ఇబ్బంది పడుతున్నాం. అంటే బోర్లు కానీ వాటి నుంచి నీళ్ళు బాగానే వస్తున్నాయా? బోర్లు ఇవి వస్తుండే కానీ అవి తెచ్చుకోపోయి అంతవరం అవి వస్తుంటే నీళ్ళు కుళాయిలకు బాగుంటుందని అందుకు. బోరి ఉప్పు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా మంచి నీళ్ళు కదా. దానికి ఖర్చు కూడా పెట్టారు కదా, బాగా టెండరింగ్ బాగా పెట్టారు కదా. ఖర్చు పెట్టినప్పుడు దానికి జనానికి యూజింగ్ కూడా ఉండద్దు, అంతే యూజింగ్ ఉండద్దా అన్ని వాళ్ళకి. అంటే ఇది చివరి ఊరు అయినందువల్ల రాలేదని వాళ్ళు అంటున్నారు. గవర్నమెంట్ కుళాయిలు మీకు వస్తున్నాయా? కుళాయిలకు అసలు రావు, కుళాయిలకు అస్సలు రావు. అది అసలు కుళాయికి వచ్చే పనే లేదు. అది అంతే. ఓకే సార్, ఇలా నీళ్లు రాకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? బాగానే ఉండే. ఇక అతను వేసే అతనికి ఏంటంటే వెహికల్ చేత కాదు,
ఈ అడబ్బు అది వస్తుందా రాలేదనే తెలియదు. అక్కడికి వెళ్ళి ఏంటంటే సైకిల్ కూడా చేత కాదు, నడిచిపోవాలా. ఆయన అలా పోయి వచ్చేది నేను వాడు ఇక్కడికి వచ్చి బస్ స్టాండ్లో నీళ్ళు వస్తుంటే నేను వేస్తాడు లేపలేదు. ఎప్పటి నుంచి ఇలా ఇబ్బంది పడుతున్నారు సార్? 5-6 నెలల నుంచి అట్లా ఉంది. 5-6 నెలల నుంచి అలానే ఉంది. వారానికి ఒకసారి వస్తాయి, నెలకు ఒకసారి వస్తాయా? ఈ చెప్పేది కదా 20 రోజులకు ఒక రోజు వస్తాయి, 15 రోజులకు ఒక రోజు వస్తాయి. అప్పటి వరకు మీకు నీళ్ళు ఎలా? నీళ్ళంటే ఈ అవధుల్లో ఉండేవి వాడుకుంటారు, లేకపోతే బోర్లు ఉండేవాళ్ళు బోర్లు వాడుకుంటారు, లేకపోతే పక్కన కొనుక్కుంటారు ట్యాంకర్ పెట్టి. తోలి ట్యాంకర్లు పెట్టుకున్న వాళ్ళు కొనుక్కొచ్చుకుంటున్నారు, వాటర్ లేవని. అది పరిస్థితి. ఎందుకు నాయకులను అడగలేకపోతున్నారు ఇంత గట్టిగా? ఎవరి కాళ్ళు మేలకుండా అందరం మేము నాయకులు అని తిరుగుతా ఉన్నాం. ఓట్లు వేస్తున్నారు కదా సార్? ఓట్లు వేస్తుంటే వాళ్ళు ఎప్పుడు అమాసుకో పవర్నకు ఒక రోజు వస్తారు ఊళ్ళో. ఇప్పుడు ఎలక్షన్ మూడ్లో ఉంది, ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నాయి కదా, ఈ ప్రచారంలో అయినా అడగొచ్చు కదా సార్? వాళ్ళే ఓట్లు వేస్తారులని అక్కడ వచ్చి అడిగిన వాళ్ళు. అవునా? సో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు తాత మంచి ఇల్లు లేవని? మంచిలో ఇబ్బందులు, అన్ని ఇబ్బందులు రావటం సరే సరిగ్గా రావటం లేదు. పరిపాలన సరిలే, అన్నీ పెంచినట్టు పెంచుతారు, డబ్బులు కట్ చేసుకుని. ఓట్లు వేస్తున్నారు కదా, ఎందుకు నాయకులను అడగలేకపోతున్నారు? వాళ్ళు అదుపుది కానీ సరే సార్ అడుగుతున్నారు కానీ ఎవరు స్పందించట్లేదా? సన్వేషం అంటే ఇప్పుడు ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నాయి కదా, ఈ మూమెంట్ లో అడగొచ్చు కదా? అదుగో ఇది కానీ సరిపేస్తాం, అంతేగాని మీ ఊరికి పోయట్లేదు. నేల ఇబ్బంది, నేల ఇబ్బంది, నీళ్ళు ఇబ్బంది, నీళ్ళ ఇబ్బంది, ఇంకేమైనా ఇబ్బంది ఉందా? నేల ఇబ్బంది, అన్ని ప్రాబ్లం. చూసారు కదండి, బడేవరిపాలెంలో 3 నెలల నుంచి 4 నెలల నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది. అదేవిధంగా వర్షాకాలంలో కూడా అప్పుడప్పుడు ఇలా చూపిస్తుండేది. నీళ్ళ ప్రాబ్లం కాదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు సరైన నీళ్లు అందట్లేదు, ఎందుకు అందట్లేదో తెలియట్లేదు. అధికారులను అడిగాం కానీ ఎవరు స్పందించట్లేదు, నాయకులను అడిగాం కానీ ఇంకా స్పందించట్లేదు. సో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాం మేము అంటున్నారు. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ ప్రవద్దంతో నేను మీ శివకుమారి.